శ్రావ్య మొన్న నైట్ ఇంట్లోంచి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఇంతవరకు జాడలేదు. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. జ్యోతి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. శ్రావ్యని త్వరలోనే రాజీవ్ అర్థం చేసుకుంటాడు, ఇకంతా హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటే సడన్ గా ఇలా జరిగిందేంటి? శ్రావ్యలా చెప్పా పెట్టకుండా ఎప్పుడు వెళ్ళలేదు. తనెక్కడుందో ఎలా తెలుసుకోవాలి? రాజీవ్, శ్రావ్య గురించి ఏమన్నా తెలిసిందా? నేను ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేస్తూనే ఉన్నానమ్మా. వాళ్ళెవ్వరి దగ్గరికి వెళ్ళలేదు. ఫోనేమో కంటిన్యూగా స్విచ్ ఆఫ్ వస్తుంది. అదేంట్రా? తను వెళ్ళి ఆల్మోస్ట్ 1.5 డే అయింది. సర్వేష్ గారు ఫోన్ చేస్తే నేనేమని సమాధానం చెప్పాలి? నిన్నంటే ఏదో సర్ది చెప్పాను. నా కొడుకు తిడితే కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని ఎలా చెప్పగలనరా? నేను తను ఎక్కడుందో కనుక్కునే పనిలోనే ఉన్నానమ్మా. ఇంకొంచెం గట్టిగా ట్రై చేద్దాం. ఏంటి సార్ ఇలా వచ్చారు? మీ భార్య శ్రావ్య కనిపించట్లేదని మాకు కంప్లైంట్ వచ్చింది, అందుకే వచ్చాం. రాజీవ్, నువ్వేమన్నా కంప్లైంట్ ఇచ్చావా? లేదమ్మా, నేను ఇవ్వలేదు. కంప్లైంట్ ఇచ్చిందే రాజీవ్ మీద. శ్రావ్య కనపడ్డం లేదని మరి రాజీవ్ మీద కంప్లైంట్ ఇచ్చారా? ఎవరిచ్చారు? శారద. శారద కంప్లైంట్ ఇచ్చిందా? అవును మేడం, మొన్న నైట్ నుంచి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చింది. హస్బెండ్ ఎవరంటే రాజీవ్ అని పేరు చెప్పింది, అందుకే వచ్చాం. చూసావా రాజీవ్, ఆ శారద మన మీద ఎంత కక్ష కట్టిందో. జ్యోతిని ఉసిగొల్పి నన్ను బజారుకి ఈడ్చి నా పరువు తీయాలని చూసి ఆ జ్యోతి ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసింది. ఇప్పుడు శ్రావ్యని ఏదో ఒకటి చేసి నీ కాపురం కూల్చి ఇలాంటి కేసులు పెట్టి నీ జీవితం నాశనం చేయాలని చూస్తోంది. శ్రావ్య హస్బెండ్ అని ఎవరో నా మీద కంప్లైంట్ ఇస్తే దాన్ని తీసుకుని మీరు నా దగ్గరికి రావడం ఏంటి సార్? మీ భార్య కనిపించట్లేదంటే భర్తగా మీదే రెస్పాన్సిబిలిటీ. పైగా కంప్లైంట్ ఇచ్చింది మీ మీదే. రాజీవ్, అయితే నేను ఎలాంటి వాడినో తెలుసుకోరా? ఇలా వచ్చేస్తారా? హలో, ఇవాళ రేపు ఇలాంటివి ఏమీ చూడట్లేదు. సొసైటీలో పెద్ద మనుషుల పేరుతో చలామణి అవుతూ ఎంతమంది భార్యల్ని చంపట్లేదు. నిన్ను స్టేషన్లో వేసి 4 ఉతికితే నువ్వే నిజం చెప్తావు. పదా ముందు. మర్యాదగా మాట్లాడండి సార్. పోలీసోళ్ళు మర్యాదగా మాట్లాడితే నిజాలు బయటికి రావు. మా స్టైల్లో మేము ఎంక్వైరీ చేయాల్సిందే. ఏయ్, పద స్టేషన్కి. అది కాదు. అది కాదు సార్. నాకేం చెప్పద్దు. ఏదైనా చెప్పాలనుకుంటే స్టేషన్కి వచ్చి చెప్పు. నడు. ఒకసారి నా మాట వినండి సార్. నీకే చెప్పేది. నేను తీసుకెళ్లేదాకా తెచ్చుకోకు. ఒక్క నిమిషం. హోమ్ మినిస్టర్ గారు పిఏ లైన్లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. అలాగే సార్. సారీ సార్. ఓకే సార్. సరే సార్. సరే సరే. రాజుకి శ్రావ్య అంటే ప్రాణం. తను చాలా మంచివాడు.
భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు చాలా ప్రేమగా ఉంటారు. మీకు కంప్లైంట్ చేసింది ఎవరో వాళ్ళని ముందు ఎంక్వైరీ చేయండి. శ్రావ్యకి తనకసలు సంబంధం ఏంటో తెలుసుకోండి. శ్రావ్య మిస్ అయిందని తనకెలా తెలుసో అడగండి. నిజంగా మీ జాబ్ మీద మీకు సిన్సియారిటీ ఉంటే ఎవరో కంప్లైంట్ ఇచ్చారని ఇలా రావటం కాదు. శ్రావ్య ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి ఎక్కడుందో వెతకండి. సరే మేడం. హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి మీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందని మాకు తెలియదు మేడం. మమ్మల్ని క్షమించండి. ఖచ్చితంగా తను ఎక్కడుందో మేము వెతుకుతాం. ఓకే. రాజీవ్ గారు, మమ్మల్ని క్షమించండి సార్. ఎస్ఐ గారు, ఎలాగో కంప్లైంట్ మీ దాకా వచ్చింది కాబట్టి వీలైనంత త్వరగా శ్రావ్యని ట్రేస్ చేయండి. ఓకే సార్, పదండి. చాలా థ్యాంక్స్ నీలాంబరి గారు. టైంకొచ్చి రాజీవ్ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా కాపాడారు. శ్రావ్య కనపడట్లేదంటే దాని గురించే మాట్లాడదామని నేను మీ దగ్గరికి వచ్చాను. ఇన్స్పెక్టర్ కాస్త ర్యాష్ గా రాజీవ్తో బిహేవ్ చేయడం చూసి మినిస్టర్ పిఏకి ఫోన్ చేశాను. శ్రావ్య గురించి రాజీవ్ మీద శారద కేసు పెట్టడం ఏంటి మాధవి గారు? అదే మాకు కూడా అర్థం కావడం లేదు నీలాంబరి గారు. అసలు శ్రావ్య కనపడకపోతే మేం కంప్లైంట్ ఇవ్వాలి గాని శారదకేంటి అవసరం? శ్రావ్య కనపడకపోతే శారదకే అవసరం. శారదకే టెన్షన్. ఎందుకంటే శ్రావ్య తన కన్న కూతురు. ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది. నేను అనుకున్నది పూర్తయ్యేదాకా శారద వీళ్లతో ఆ నిజం చెప్పకూడదు. మాధవి గారు, మీ పర్సనల్ విషయాల్లో తలదూరుస్తున్నాను అనుకోకపోతే మీకొకటి చెప్తాను. అయ్యో భలేవారే, చెప్పండి. శారద మీ మీద ఏదో పెద్ద ప్లాన్తోనే ఉంది. మీరిలాగే చూస్తూ వదిలేస్తే తన వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా రావచ్చు. ఆలస్యం చేయకుండా తనెందుకు ఇలా చేస్తుందో తెలుసుకోండి. ఇంకొకసారి మీ గురించి ఆలోచన రావాలన్నా ఆ శారద భయంతో వణకాలి. అలా చేయండి. మీరు చెప్పేది నిజమే నీలాంబరి గారు. నిన్న మా ఇంటికి కూడా వచ్చింది. ఇప్పుడే వెళ్ళి దానంతా తెలుస్తాను. పదరా రాజీవ్. అగ్గి పుల్ల ఇక్కడ వెలిగించాను, మంట అక్కడ వెలుగుతుంది.